కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రాబోయే కాలంలో సింగరేణికి బొగ్గు బ్లాకు లేకుండా ఉంటే క్రమంగా మూతపడే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని ఖమ్మం సిపిఎం కార్యదర్శి కనకయ్య అన్నారు. కార్పొరేట్ సంస్థలకు అనుగుణంగా వేలంపాట విధానం తీసుకువచ్చి సింగరేణికి ఆటంకాలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్న బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజానీకం ఐక్యంగా ఉద్యమించాలని అన్నారు. సిపిఎం కొత్తగూడెం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన సభ మరియు సంతకాల సేకరణ కార్యక్రమంలో కనకయ్య పాల్గొన్నారు. గతంలో మాదిరిగానే ప్రైవేటీకరణ విధానాన్ని కార్పొరేట్ విధానాన్ని అమలు చేసి తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆదాయ వనరు ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్నటువంటి సింగరేణిని ప్రైవేటీకరించేటువంటి బీజేపీ చర్యలకి అడుగులకి మడుగులొత్తుతారా? దానికి వ్యతిరేకంగా నిలబడి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణిని ప్రభుత్వ రంగంలో కాపాడుకునేదానికి ప్రజల తరపున నిలబడతారా తేల్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి సూటిగా అడుగుతూ ఉంది. అందుకని ఈ బొగ్గు బ్లాకుల వేలంపాట ప్రక్రియ హైదరాబాద్లో మొదలుపెట్టినప్పుడు ఆ మీటింగ్లో స్వయంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఇంధన శాఖ మంత్రిగా ఉన్నటువంటి మల్లు భట్టి విక్రమార్క గారు ఆ మీటింగ్లో పాల్గొన్నారు. ఆ రోజు ఈ బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకి వేలంపాటికి వ్యతిరేకంగా తమ నిరసనని ఏమాత్రం తెలియజేయలేదు. పైపెచ్చు వేలంపాట్లో పాల్గొని ముక్తాయింపుగా ఒకటి ఆరా మాటలు మాట్లాడారు తప్ప దీనికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయటం కానీ ఇది ప్రైవేటీకరించద్దు వేలంపాట వేయొద్దు అని చెప్పినటువంటి మాట లేదు. అందుకని ఈరోజు సిపిఎం పార్టీ ఒక బాధ్యత కలిగినటువంటి ప్రజల తరపున నిలబడి పనిచేసేటువంటి పార్టీగా ఈ బొగ్గు వేలంపాటను నిరసిస్తూ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారికి సంతకాలతో కూడినటువంటి వినతి పత్రాన్ని పంపించేదానికి ఈరోజు సిపిఎం పార్టీ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రాంతం 17,000 మంది ఉన్నటువంటి పర్మనెంట్ ఎంప్లాయీస్ ఇవాళ 40,000 మందికి ఇవాళ కుదించబడినటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంది. ఒకవైపు ఉద్యోగాలనే కుదించినటువంటి స్థానంలో మరొక వైపు యంత్రాల యొక్క ప్రవేశంతో ఇవాళ ఉత్పత్తి అనేటటువంటిది పెద్ద ఎత్తున పెరిగిపోయింది. మరొకవైపు ఉపాధి అవకాశాలు అనేటటువంటి తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. ఇప్పటికే సింగరేణి సంబంధించినటువంటి బొగ్గు బావులు మొత్తం కూడా స్థానంలో ఓపెన్ కాస్ట్లు అనేటటువంటివి వచ్చినాయి. ఈరోజు మొత్తంగా కలిపితే ఉన్నటువంటి బొగ్గు బావులు మొత్తం నిక్షేపాలు అయిపోయి